అనకాపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని పెదతినార్ల వీఆర్ఓ కొప్పిశెట్టి చిట్టిబాబు 1,50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. అనకాపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని పెదతినార్ల వీఆర్ఓ కొప్పిశెట్టి చిట్టిబాబు 1,50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ముక్క శ్రీను అనే రైతు భూమి మ్యూటేషన్ పాస్ బుక్ కోసం 3 సంవత్సరాలుగా తిరుగుతుండగా పని చేయడానికి 1,50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు చిట్టిబాబును పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖలో అవినీతికి ఇది మరో నిదర్శనంగా మారింది. ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, వారు పెదతినార్ల రెవెన్యూ విలేజ్ కి సంబంధించినటువంటి గ్రామంలో 5 ఎకరాల 57 సెంట్లు జిరాయితీ భూమి రికార్డెడ్ గా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు 2023 ప్రాంతంలో. తదుపరి కొనుక్కున్న తర్వాత అవి 2 వేరువేరు సర్వే నెంబర్లో ఉండేటువంటి భూమి. ఆ వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోని అలాగే ఈసీలోని అన్నిట్లోని క్లియర్గా పొందుపరచబడింది. తదుపరి ఏంటంటే అతను మ్యుటేషన్కి చేసుకున్నప్పుడు ఆ మ్యుటేషన్లో 2 సర్వే నెంబర్లో 1 సర్వే నెంబర్కి సంబంధించిన మాత్రమే మ్యుటేషన్ జరిగింది, రెండోది జరగలేదు. ఆ విషయం అతనికి తెలీదు. అంటే మొత్తం అయితే సబ్సిక్వెంట్గా ఆ భూముల్లో ఉన్నటువంటి అతని పొజిషన్లోనే ఉంది, అతని అధీనంలోనే ఉంది, అతనే సాగు చేసుకుంటున్నారు. అతను కొబ్బరి మొక్కలు వేసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ కొంత భూమికి సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేసిందో ఆ 2 ఎకరాల 14 సెంట్లకి సంబంధించినంత మాత్రమే అతనికి కాంపన్సేషన్ లభించింది, మిగతాది రాలేదు. ఎందుకు రాలేదు అని చూసుకుంటే ఇతని పేరు లేదు అడంగల్లో. అసలు పొజిషన్లో ఇతను ఉన్నప్పటికీ కూడా భూమిలో అతను ఉన్నప్పటికీ కూడా అది వేరే, అది ఎవరి పేరు, అమ్మినోడి పేరు లేదు, కొనుక్కున్నోడి పేరు లేదు, వేరే అతని పేరు. ఇదేమిటండి అని అంటే ఇది ఎవరిని అడిగితే ఎంఆర్ఓ గారిని అడిగితే డిటి అంటారు, డిటిని అడిగితే విఆర్ఓ అంటారు, విఆర్ఓని అడిగితే సర్వేయర్ అంటాడు. మీ సర్వే ఇతను పబ్లిక్ ఇతనికి తెలియదు. ఏం చేస్తాడు, తిరుగుతున్నాడు అప్పటి నుంచి 2023 నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి కూడా అతని యొక్క భూమి కోసం తిరుగుతున్నాడు. దాంతో వీళ్ళు ఇతన్ని చూసి లక్షలు లంచాలు అడగడం మొదలెట్టారు. దాంతో ఇతను విసుగు చెంది ఈ సదరు విఆర్ఓ ఎవరైతే ఉన్నారో గత ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఊర్లో పాతుకుపోయినటువంటి కొప్పిశెట్టి చిట్టిబాబు ఈ విఆర్ఓ చాలా హ్యూజ్ అమౌంట్స్ డిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇతను ఎవరైతే ఉన్నారో ఈ కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి మొన్న 7వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి అతను 1,50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అది టెంపరీగా కొద్ది మొత్తం. అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. 8వ తారీఖుని రిపోర్ట్ చేసిన తర్వాత మేము కేసుగా నమోదు చేసుకుని ఈరోజు అతను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి సమీప ప్రాంతంలో నేను వస్తాను, అక్కడికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి నేను తీసుకుంటాను అంటే మేము అక్కడ మాటు వేసి సదరు విఆర్ఓకి కంప్లైంట్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా ఆ విఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉండేటువంటి 1,50,000 రూపాయల నగదును కూడా స్వాధీనపరుచుకొని ఆ రికార్డ్స్ వెరిఫికేషన్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మన నక్కపల్లి ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ఆఫీస్లో ఉన్నాయని చెప్తే ఇక్కడికి మేము వచ్చి ఇక్కడ మేము ఫర్దర్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇతను అరెస్ట్ చేస్తాము, రేపు ఏసీబీ కోర్టు వైజాగ్లో హాజరుపరుస్తాము. ప్రజలందరికీ కూడా తెలియజేయవలసింది ఏమిటంటే ఎవరు కూడా ఎవరికి ఏ ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు.
వారి చేత పని చేయించుకోవడం ప్రజల యొక్క హక్కు. అట్లా ఎవరైనా సరే లంచం అడిగితే ఇమీడియట్గా 1064 1064 ఇది టోల్ ఫ్రీ నెంబరు. దీనికి కాల్ చేసి మాకు చెప్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అండి అతను కూడా అతను ఇంట్లో కూడా ఆ నివాస గృహాల మీద కూడా మా టీమ్స్ మేము వెరిఫై చేస్తాం. అది కూడా మేము వెరిఫై చేస్తున్నామండి. అది కూడా మేము ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. చేయడానికంటే పై అధికారులు ఉన్న వారిలో మంచిగా నిజాయితీగా ఉండే వాళ్ళని ఎంచి ఏరి ఇలాంటి ప్రదేశాల్లో వేస్తే కొన్నాళ్ళు బాగుపడుతుందని మా ఉద్దేశం.